पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः नमो नमः। శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం మాట్లాడుకుంటున్నాం కదా. ఇక్కడ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో కూడా మనకు ప్రకృతి పురుషుడు ఈ రెండు గురించి తెలియచేసి, పురుషుడు అంటే క్షేత్రజ్ఞుడు, ప్రకృతి అంటే క్షేత్రము. ఈ క్షేత్రము అనేటటువంటిది లేదా ప్రకృతి గుణాలతో కూడి ఉంది. ఇది ఈ పురుషుడు అంటే ఎవరో కాదు, క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రంలో ఉండి ఇది క్షేత్రము అని తెలుసుకుంటున్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నీవు ఈ దేహంలో బందీ అవుతున్నావు. ఎందుకు బందీ అవుతున్నావు అంటే ఈ గుణాల వల్లనే బందీ అవుతున్నావు. అది ఇక్కడ ఈ దుఃఖానికి కారణం ఏమిటి అంటే అజ్ఞానం అంటారు. ఏమిటి అజ్ఞానము అంటే నేను దేహం అనుకోవటమే అజ్ఞానము. నిజానికి పుట్టిన దగ్గర నుంచి నేను ఈ దేహము అనుకుంటూ ఈ కర్మలన్నీ ఆచరిస్తున్నప్పుడు ఈ కర్మబంధంలో పడి మళ్ళా జన్మలు నువ్వు పొందుతున్నావు అనేది మనకు భగవద్గీతలో చెప్పారు. అలాగే ఈ దుఃఖానికి కారణము నేను దేహము అనుకుంటూ అహం, ఆకారం, అలాగే మమకారము, ఇదంతా కూడా నాది అనేటటువంటి భావన, నేను నాది అనేటటువంటి భావన. వీటి వల్ల ఇక్కడ ఈ దుఃఖం అనుభవిస్తున్నారు. ఈ దుఃఖం నుంచి నువ్వు బయటపడాలి అనుకున్నప్పుడు నిన్ను తెలుసుకుని నీవుగా ఉండాలి. నీవు ఆత్మస్వరూపము అనేది తెలుసుకుని నీవుగా ఉన్నప్పుడు మాత్రమే యథార్థమైనటువంటి నీ స్వరూపము నీవు తెలుసుకుని నీవుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ దుఃఖం నుంచి బయటపడతావు అనేది మనకు చెప్తున్నారు తండ్రి. అయితే అలా ఎందుకు ఉండలేకపోతున్నావు అంటే ప్రకృతికి సంబంధమైనటువంటి అంటే క్షేత్రానికి సంబంధమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ గుణాలు నిన్ను ఈ దేహ భావనలో కట్టివేస్తున్నాయి, బందీని చేస్తున్నాయి అంటున్నారు. తెలిసినప్పటికీ కూడా ఈ గుణాలు నిన్ను మళ్ళా నేను దేహమే అని అనుకునేలాగా చేస్తూ ఆ దేహ వాసన ఏదైతే ఉందో అది పోకుండా దానిలో నిన్ను బందీని చేస్తున్నాయి అనేది మనకు తండ్రి చెప్పారు. కాబట్టి ఈరోజు మనం ఆ గుణాలను గుర్తించటం ఎలా అనేటటువంటి దాన్ని తెలుసుకుందాం. క్రిందటి వారం మనం మాట్లాడుకుంటున్నప్పుడు గుణాలు యొక్క లక్షణాలు ఏమిటి అనేటటువంటిది, అలాగే ఆ గుణాలు నిన్ను ఏ విధంగా బందీని చేస్తున్నాయి అనేటటువంటిది ఈ రెండూ మాట్లాడుకున్నాం. ఈరోజు ఆ గుణాలను గుర్తించటం ఎలా, అలాగే ఆ గుణాలతో ఉన్నప్పుడు అది సత్వగుణమైన, రజోగుణమైన, తమో గుణమైనప్పటికీ కూడా ఆయా గుణాలతో ఉన్నప్పుడు మరణించినప్పుడు నీ పరిస్థితి ఏమిటి, మరణానంతరం నీ ప్రయాణము ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది
అలాగే ఈ గుణాలు మనకు ఏ ఫలాన్ని ఇస్తున్నాయి అనేటటువంటిది ఇవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ గుణాలను గుర్తించటం ఎలా అంటే ఎదటి వాళ్ళలో గుణాలని గుర్తించటం అనేటటువంటిది కాదు. మనలో ఏ గుణాలు ఇప్పుడు ఎక్కువ పాళ్ళలో ఉన్నాయి, ఏ గుణం చేత మనం ప్రభావితం అవుతున్నాము అనేటటువంటిది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. తమో గుణము రజోగుణము ఈ రెండు గుణాలు కూడా నిజానికి నీవు మోక్షం పొందటానికి పనికిరావు. సత్వగుణం కూడా మళ్ళీ అది కూడా నీకు బంధమే అయినప్పటికీ కూడా సత్వగుణాన్ని పెంపొందించుకున్నప్పుడు ఆ గుణం బంధం కాకుండా చేసుకుని సరైనటువంటి ఆత్మజ్ఞానం నువ్వు స్థిరపరచుకుని మోక్షం పొందటానికి సత్వగుణం ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మూడు గుణాలలో ఏ గుణంతో ఉన్నాం, మనం ఎక్కువగా ఏ గుణంతో ఉంటున్నాము అనేటటువంటిది మనకు తండ్రి ఈ శ్లోకాల్లో తెలియచేస్తున్నారు. ఎదట వాళ్ళ గుణాల గురించి మాట్లాడటం కాదు, అది తప్పు ఎప్పుడూ కూడాను. ఇక్కడ ఏ గుణంతో మనం ఉన్నాము అనేటటువంటిది చూసుకుంటూ మన గుణాల్లో ఒక మార్పు చేసుకుంటూ ఉండాలి. తమో గుణం నుంచి బయటపడి రజోగుణం నుంచి బయటపడి సత్వగుణం వృద్ధి చేసుకుని ఆత్మజ్ఞానం స్థిరపరచుకోవాలి అనేటటువంటి లక్ష్యం ఏర్పరచుకుని మనం వీటిని అర్థం చేసుకున్నట్లయితే ఈ గుణాలు మనకు ఇప్పుడు ఎందుకు గుర్తించాలి అనేటటువంటిది, తండ్రి ఎందుకు చెప్పారు అనేటటువంటిది మనకు అర్థమవుతున్నది. అలాగే దాన్ని మనం ఉపయోగపెట్టుకోవటానికి కూడా వీలవుతుంది. తండ్రి ఏం చెప్తున్నారో అవగాహన చేసుకుందాం. 10వ శ్లోకం దాకా మనం మాట్లాడుకున్నాం కదా. ఈరోజు 11వ శ్లోకం. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. ఇక్కడ ఏమంటున్నారు అంటే సత్వగుణం గురించి చెప్తున్నారు. సత్వగుణం అనేటటువంటిది మనం ఎలా గుర్తించాలి అన్నప్పుడు సర్వద్వారేషు దేహే అస్మిన్ ప్రకాశ ఉపజాయతే. ఈ దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలు అంటే ఇక్కడ ప్రత్యేకించి జ్ఞానేంద్రియాలు అనుకోవాలి. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రకాశ ఉపజాయతే, ప్రకాశం అనేటటువంటిది వెలువడుతున్నప్పుడు అప్పుడు జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుతే. దానివల్ల జ్ఞానం పొందటానికి వీలవుతుంది. అలాంటి ఈ ఇంద్రియ ప్రకాశం, ఇంద్రియాల నుండి వెలువడేటటువంటి ఆ ప్రకాశం ఏదైతే ఉందో అది ఎక్కువ పాళ్ళలో ఉన్నప్పుడు సత్వం వృద్ధి చెందింది అనేటటువంటిది తెలుసుకోవచ్చు అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. అంటే మీరు ఎప్పుడైనా ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని మీరు వెంటనే గ్రహించగలిగినట్లయితే అప్పుడు మీ నేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తెలుసుకోవటం అనేటటువంటిది చాలా చక్కగా ఉంది అనేటటువంటిది చెప్పుకోవచ్చు. ఒక విద్యార్థి స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ మాస్టారు పాఠం చెప్తున్నప్పుడు
ఆ చెప్పేటటువంటి పాఠం ఏదైతే ఉందో ఆ పాఠాన్ని శ్రద్ధగా ఆ పిల్లాడు విని దాన్ని పూర్తిగా గ్రహించగలిగితే ఆ పిల్లాడి యొక్క ఆ తెలుసుకునేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది చాలా ప్రకాశవంతంగా ఉంది అనేది తెలుసుకోవచ్చు. అలాగే కొంతమంది చెప్తూ ఉంటారు, ఏదో వాసన వస్తుంది ఇక్కడ అని, ఏదో మంచి సువాసన వస్తుంది అని చెప్తారు. అంటే అతని యొక్క నాసిక ఏదైతే ఉందో అది సరైన రీతిలో చాలా ఎక్కువ ప్రకాశవంతంగా తెలుసుకుంటుంది, గ్రహించుతుంది అనేటటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే కొంతమందికి రుచి కూడా వాళ్ళు వెంటనే గ్రహించగలుగుతారు. శబ్ద స్పర్శ రూప రసగంధాలు కదా, ఆ శబ్ద స్పర్శ రూప రసగంధాలను సరైన రీతిలో తెలుసుకుంటున్నప్పుడు దాన్ని ఏమంటారు అంటే ప్రకాశ ఉపజాయితే. తెలుసుకునేటటువంటిది ఏదైతే ఉందో ఆ తెలుసుకునేటటువంటిది జ్ఞానము అనబడుతుంది కదా. కాబట్టి ఆ ఇంద్రియాలకు సంబంధమైనటువంటి విషయాలను ఆ విధంగా గ్రహించటం అన్నది ఎప్పుడు జరుగుతుంది అంటే సత్వగుణం వృద్ధి చెందినప్పుడు జరుగుతుందండి. అంటే సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సత్వగుణం వృద్ధి చెందిన సమయంలో త్వరగా గ్రహించటానికి వీలవుద్దన్నమాట. దీనికి మీకు ఒక ఉదాహరణ నేను చెప్తాను. సత్వగుణం ఆ విధంగా ఉండాలి అంటే కూడా మనస్సు ప్రశాంతంగా ఉండాలి. అంటే సత్వగుణం వృద్ధి చెంది ఉంటుంది అని ఎప్పుడు చెప్పుకున్నాం మనం? రజోగుణము తమో గుణము తగ్గిపోయినప్పుడు సత్వగుణం వృద్ధి చెంది ఉంటుందన్నమాట. కాబట్టి సత్వగుణం ఎప్పుడు వృద్ధి చెంది ఉంటుందంటే సమయాన్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. ఉదయం ప్రాతకాలం అంటారు కదా, ఉదయం నిద్రలేసిన తర్వాత సత్వగుణం వృద్ధి చెంది ఉంటుందన్నమాట. ఆ సమయంలో మనస్సు నిర్మలంగా ఉంటుంది. అక్కడ రజోగుణానికి సంబంధమైనటువంటి అలజడి, ఆందోళన, అశాంతి ఇలాంటివి ఏవి ఉండవన్నమాట. అలాగే హాయిగా రాత్రంతా నిద్రపోతారు కాబట్టి ఆ నిద్ర బద్ధకం అన్నది ఉండదు. పొద్దుటే ప్రాతకాలంలో నిద్రలేసి తెల్లవారుజామునే నిద్రలేసి ముఖం కడుక్కొని స్నానం చేస్తే హాయిగా అప్పుడు సత్వగుణంలో ఉండటం అనేది జరుగుతుంది అన్నమాట. ఆ సమయంలో మీరు ఏ గ్రంథం చదివినప్పటికీ కూడా దాని నుండి మీరు గ్రహించటం అనేటటువంటిది చాలా చక్కగా ఉంటుందన్నమాట. అంటే దానిలో ఉన్నటువంటి ఆ మర్మం ఏదైతే ఉందో దాన్ని మీరు గ్రహించగలుగుతారన్నమాట. ఎందుకంటే అప్పుడు తమోగుణం లక్షణాలు మీకు ఉండవు, నిద్ర, బద్ధకం, అలసత్వము ఉండదు. అలాగే రజోగుణం అనేటటువంటిది కూడా అప్పుడు అలజడి, ఆందోళన లేదా ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇలాంటివి ఏవి కూడా ఉండవన్నమాట. ఆ సమయంలో ప్రశాంతంగా ఉంటుంది మనసు. మనం సత్వగుణం తెలుసుకున్నప్పుడు కిందటి వారంలో అదే కదా చెప్పుకున్నాము. అనామయం అంటే మానసికంగా అక్కడ అలజడి, ఆందోళన, అశాంతి లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఆ ప్రశాంతంగా ఉన్నటువంటి సమయంలో ఈ ఇంద్రియాలకు సంబంధమైనటువంటి విషయాలన్నిటినీ కూడా మీరు గ్రహించగలుగుతారు. ఆ సమయంలో మీకు ఎక్కడో ఒక చిన్న పక్షి ఎక్కడో కూస్తున్నా కానీ ఆ శబ్దం మీకు వినపడుతూ ఉంటుందన్నమాట. ఆ సమయం కూడా సాత్వికంగా ఉంటుందన్నమాట. అప్పుడు మీరు ఆ జ్ఞానం పొందటానికి వీలవుతుంది. జ్ఞానం యథా తథా విద్యాత్ వివృద్ధం సత్వమిచ్యుత. అంటే వీటికి సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. అంటే అప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు, ఇప్పుడు సత్వగుణం అన్నది వృద్ధి చెంది ఉంది కాబట్టి ఈ సమయాన్ని నేను ఉపయోగించుకోవాలి. ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దేనికి ఉపయోగించుకుంటే ఇప్పుడు మనకు మంచిది ఇది? ఇప్పుడు సత్వగుణం కూడా నిజానికి నిన్ను బందీని చేస్తుంది అంటున్నారు.
దేంతో బందీని చేస్తుంది? సుఖము జ్ఞానంతో బందీని చేస్తుంది అంటున్నారు. కాబట్టి సత్వగుణం కూడా మనల్ని బందీని చేస్తుంది. కాబట్టి ఈ బందికానా నుంచి మనం బయటపడాలి అంటే ఒకటే మార్గం ఏమిటి? ఆత్మజ్ఞానం. కాబట్టి సత్వగుణం వృద్ధి చెందినటువంటి సమయంలో ఆత్మజ్ఞానాన్ని మనం పెంపొందించుకొని, ఆత్మజ్ఞానాన్ని సరైన రీతిలో అవగాహన చేసుకుని, అది మననం చేసుకుని ఆత్మధ్యానం చేసుకున్నట్లయితే అది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ సమయము, ఆ సత్వగుణం అనేటటువంటిది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి ఇక్కడ. అలాగే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి చూసినట్లయితే మనకు సుమారుగా 9, 10 ఆ సమయం నుంచి మనకు సాయంత్రం 5, 6 గంటల వరకు కూడా రజోగుణం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ సమయంలో అందరూ కూడా పనులు చేసుకుంటూ ఉంటారన్నమాట. ఆ సమయంలో ఎక్కువ రజస్సు ఉంటుంది. అలాగే మనం చూసినట్లయితే రాత్రి ఇంకా చీకటి పడిన తర్వాత తమో గుణం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాలాన్ని బట్టి కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. అది కూడా మనం గమనించుకోవచ్చు. కాబట్టి మనకి ఆధ్యాత్మిక సాధనలకు ఉదయం అనేటటువంటిది బ్రాహ్మీ ముహూర్తం అంటారు దాన్ని. ఆ సమయంలో మనం ఆధ్యాత్మికంగా మనం స్థిరపడటానికి కావలసినటువంటి సాధన ఏదైతే ఉందో, అలాగే తత్వచింతన చేసుకోవటానికి వీటన్నిటికీ కూడా ఎంతగానో మనకు ఉపయోగపడుతుందన్నమాట. తర్వాత మనకు చూసినట్లయితే లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమః స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఇప్పుడు రజోగుణము వృద్ధి చెందినప్పుడు ఎలా ఉంటుంది, రజోగుణము వృద్ధి చెందిందని ఏ విధంగా మనం గుర్తించవచ్చు అనేది ఇక్కడ మనకు చెప్తున్నారన్నమాట. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమ స్పృహ. ఒక 5 విషయాలు ఇక్కడ మనకు చెప్పారు. ఏమిటంటే లోభితనం అన్నది ఎక్కువగా ఉంటుందన్నమాట. రజోగుణము ఉన్న వాళ్లకు లోభితనం అన్నమాట. తనకు వచ్చేదే కాకుండా వేరే వాళ్ళది కూడా లాక్కోవాలి ఏదో విధంగా అనేటటువంటిది అన్నమాట. ఇంకా పోగేసుకోవాలి, ఇంకా పోగేసుకోవాలి, ఇంకా పోగేసుకోవాలి అనేటటువంటిది. ఇంకా దానికి అదుపు అన్నది ఏం లేదన్నమాట. కామ, క్రోధ, లోభ ఈ 3 కూడా నిజానికి నరకానికి ద్వారము అనేది శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి మనకు చెబుతున్నారు. లోభి గుణం అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది అన్నమాట. కాబట్టి లోభి గుణము అన్నది ఉందా లేదా అనేది చూసుకోవాలి. అంటే మనకు ఉన్నదాంతో మనం సంతృప్తి పడకుండా, మనకు ఏది రావాలో అది వచ్చింది అనేటటువంటి సంతృప్తి లేకుండా, ఇంకా ఎదటి వాళ్ళది కూడా మనకి కావాలి అనేటటువంటిది అన్నమాట. వీళ్ళు ఎలా ఉంటారంటే, నేను మీ ఇంటికి వస్తాను, నాకేమిస్తావు? నేను మీ ఇంటికి వస్తాను, నాకేమిస్తావు? నువ్వు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు? రెండిందాలో కూడా వీళ్ళే లాభం పొందాలి అనుకుంటూ ఉంటారనమాట. నాకేమిస్తావు, నాకేం తెస్తావు, ఎప్పుడు కూడాను. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడి నుంచి మనకి ఏదైనా పట్టుకెళ్తే బాగుండు, ఏదోటి కాస్త సంపాదించుకుంటే బాగుండు, ఏదో ఒక లాభం పొందితే బాగుండు అనేటటువంటి ఆలోచన ఉంటుందన్నమాట. ఈ గుణము ఉన్నవాళ్ళు మోక్షం పొందటానికి కష్టం అన్నమాట. కాబట్టి ఈ గుణం ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఆ లోభితనం అనేటటువంటిది ఆ గుణం ఉన్నట్లయితే దాన్ని పూర్తిగా వదిలిపెట్టి వేరే వాళ్ళ దగ్గర నుంచి పొందటం అనే దాన్ని వదిలిపెట్టి ఇవ్వటం అనేటటువంటి దాన్ని అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకున్నప్పుడు ఈ గుణం నుంచి బయటపడటానికి వీలవుతుందన్నమాట. తర్వాత ప్రవృత్తి అంటే
ఇంకా ఎప్పుడూ కూడా ఈ ప్రాపంచిక విషయాల్లో మునిగి తేలుతూ ఉంటారన్నమాట. ఎప్పుడు కూడా ఏదో ఒక పనులు పెట్టుకుని వాటిల్లో ఎప్పుడు కూడా తలమునకలై తిరుగుతూ ఉంటారన్నమాట. ఇంట్లో ఉండటానికి కూడా అసలు వాళ్లకు సమయం దొరకదు. ఆ విధంగా ఏదో ఒక పని పెట్టుకుంటూ ఉంటారు. ఆ పనులు పెట్టుకుని వాటిల్లో కూరుకుపోతూ ఉంటారన్నమాట. ఎప్పుడూ ఏదో పని చేస్తూనే ఉంటారన్నమాట. ఎక్కడో సాట తిరుగుతూనే ఉంటారు, ఎవరితో ఒకరితో మాట్లాడుతూనే ఉంటారన్నమాట. చూసుకోవాలి మన స్వభావం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాము అన్నది. ఇలాగే ఈ పనులు పెట్టుకుని ఏదో ఒక ఆ పనులు పెట్టుకుని వాటిల్లో కూరుకుపోయామా లేదా అనేది. పైపచ్చు వీళ్ళు ఏం చెప్తారంటే ఒక్కోసారి లోకం కోసం చేస్తున్నాను అంటారు. లోకం కోసమేం కాదు, వాళ్ళ కోసమే చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు సంతృప్తి పడదాము అనే దాంతో, వాళ్ళ గొప్పతనాన్ని చాటాలి అనేటటువంటి దాంతో, వాళ్ళ దంభము దర్పము ప్రదర్శించాలి అనేటటువంటి దాంతో ఆ విధంగానే చేసుకుంటారు తప్ప లోకం కోసం కాదు రజోగుణం ఉన్నటువంటి వాళ్ళు చేసేది. సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళు అయ్యేట్లయితే వాళ్ళు లోకం కోసమని యథార్థంగా ఆలోచిస్తారన్నమాట, ఏ స్వార్థము కూడా లేకుండాను. అలాగే మూడవది వచ్చి ఆరంభ అన్నారు. ఈ ఆరంభ అన్నప్పుడేంటి వీళ్ళకి స్వార్థం అన్నమాట. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అది స్వార్థంతో కూడి ఉంటుందన్నమాట. లోపల అది వాళ్లకు ఏదో విధంగా ఉపయోగపడే విధంగా దాన్ని మలుచుకుంటూ ఉంటారన్నమాట. ప్రతి పనిని కూడా ఆ విధంగా మలుచుకుని స్వార్థపూరితమైనటువంటి కర్మలు ఆచరిస్తూ వాటిల్లో మునిగి తేలుతూ ఉంటారన్నమాట. ఇలా చేస్తున్నప్పుడు, ఇలా పనులు చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి నిజానికి ఏమంటున్నారంటే అశమః, శమ దమ ఉపరతి ఇవి మీరు విన్నారు అంతకుముందు. శమ అంటే మనో నిగ్రహం అన్నమాట. వీళ్ళకి మానసిక నిగ్రహం అనేది, మనో నిగ్రహం అనేది ఉండదు, శాంతి అన్నది ఉండదు. ఎప్పుడు కూడా వీళ్ళు అలజడి, ఆందోళన, అశాంతి, ఏదో అసహనము, అసంతృప్తి వీటితో కొట్టుమిట్టాడుతూ ఉంటారన్నమాట. వీళ్ళలో కొంతమందికి అయితే రాత్రిపూట అసలు నిద్ర కూడా పట్టదన్నమాట. కాబట్టి శమము అనేటటువంటిది వీళ్ళకి ఎప్పుడు కూడా ఉండదు. మానసిక ప్రశాంతత అనేటటువంటిది ఎప్పుడు కూడా ఉండదు. అలాగే తర్వాత విషయం ఏం చెప్తున్నారంటే స్పృహ. ఇదేంటంటే ఎప్పుడు కూడా విషయాల పట్ల ఆసక్తి అన్నమాట. అలాగే విషయాలు, విషయ చింతన, వాటికి సంబంధమైనటువంటి భోగాలు అనుభవించాలి అనేటటువంటిది, ఆ భోగాలు అనుభవించటానికి నిరంతరము కూడా ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. తృష్ణ, రజోగుణం అనేటటువంటిది తృష్ణా సంగ సముద్భవం కదా. విపరీతమైనటువంటి కోరికలు, ఆ కోరికలు నెరవేర్చుకోవటానికి రకరకాలైనటువంటి కర్మలు, అవి బాహ్యమైన కర్మలు కావచ్చు. కొంతమంది భక్తితో దేవుడికి సంబంధమైనటువంటి కర్మలు కూడా చేస్తూ ఉంటారు. రకరకాలైనటువంటి పూజలు, నోములు, వ్రతాలు, దీక్షలు, ఏదో ప్రతిరోజు కూడా ఏదోటి చేస్తూనే ఉంటారు అన్నమాట. ఎందుకోసం అంటే వాళ్ళ కోరికలు తీర్చుకోవటం కోసం, అంతే తప్ప మోక్షం కోసం కాదు. వాళ్ళ కోరికలు ఒక కోరిక తర్వాత ఒక కోరిక తర్వాత ఒక కోరిక, అవి నెరవేర్చుకోవటం కోసం అని చెప్పేసి ఆలయాల చుట్టూతో తిరుగుతూ ఉంటారు, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. అలాగే ఎవరో గొప్పవాళ్ళు ఉన్నారంటే వాళ్ళ ఆశీర్వాదాలు పొందుతూ ఉంటారు, వాళ్ళు చెప్పేవన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. వీటిల్లో మునిగి తేలుతూ ఉంటారన్నమాట. రజస్యేతాని జాయంతే వివృద్ధే భర్తర్షభ. వీళ్ళల్లో రజోగుణము ఎక్కువగా ఉంది అనేటటువంటిది అర్థం చేసుకోవాలి అనేది చెప్తున్నారు. ఎదట వాళ్ళలో రజోగుణం గురించి కాదు ఇక్కడ మనం చూసుకోవాల్సింది, మనలో రజోగుణం ఉందా అన్నది. మనం ఎంతవరకు మనకు ఉన్నదాంతో సంతృప్తి చెందుతున్నాము ఇది చూసుకోవాలి. ఇందాక చెప్పుకున్నట్లుగా లోభితనం ఏమన్నా ఉందా మనలో అంటే తక్షణమే లోభితనం నుంచి మనం బయటపడాలి.
ఎక్కడికి వెళ్ళినా కానీ నాకేం దొరుకుతుంది అనేటటువంటి దాంతో ఉండకూడదు ఎప్పుడూ కూడా. ఇక్కడ నేనేదన్నా ఇవ్వగలనా అనేటటువంటి ఆలోచన పెంచుకున్నట్లయితే ఆ లోభితనాన్ని పోగొట్టుకోవటానికి వీలవుతుంది. నేనేం పొందాలి అనేటటువంటి దానికన్నా నేనేమి ఇవ్వగలను అనేటటువంటి ఆలోచన ఒకటి పెంపొందించుకున్నట్లయితే ఈ లోభితనం నుంచి బయటపడటానికి వీలవుతుంది. అలాగే ఎప్పుడూ కూడా కర్మల్లో కూరుకుపోకుండా విశ్రాంతిగా ఉండటం అనేది, మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవటం అనేటటువంటి దాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మానసిక రుగ్మతలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండకపోవటాన అలజడి, ఆందోళన, అశాంతి, ఎప్పుడు భయము, ఆందోళన ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓ పరుగు పందెం ఇదంతా కూడా పరిగెడుతూ 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 ఉంటారన్నమాట. పరిగెడుతూ పరిగెడుతూ పరిగెడుతూనే ఆ పరుగులోనే చివరి శ్వాస వదులుతారు వీళ్ళు నిజానికి. ఎందుకంటే నేను ఇంకా ముందుకు వెళ్ళాలి, తప్పదు, ఇక్కడ దీనిలో కూరుకుపోయాను అని చెబుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలామంది మీరు చూసే ఉండవచ్చు. ఇది ఒక పరుగు పందెం అన్నమాట. లేదంటే పక్కన వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారన్నమాట. కాంపిటీషన్ అని చెప్తూ ఉంటారన్నమాట. ఈ కాంపిటీషన్ వరల్డ్లో నేను వెళ్ళాలి, తప్పదు అంటారు. బీపీలు, షుగర్లు ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి తప్పదు. అలా వాళ్ళు ఏర్పరచుకుంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక చింతన చేయటానికి వాళ్ళ మనస్సు ఎప్పుడూ కూడా వాళ్ళకి ఉపయోగపడదు. దీన్ని అర్థం చేసుకుని ఈ రజోగుణానికి సంబంధమైనటువంటి ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు గుర్తించి వీటి నుంచి తక్షణమే బయటపడినప్పుడు మాత్రమే మీరు మోక్షం పొందటానికి వీలవుతుంది. అసలు ముందు దానికన్నా మోక్షానికి ముందు ఇక్కడ మానసిక ప్రశాంతత అన్నది అవసరం కదా. ఎందుకు ఎన్నాళ్ళు బ్రతుకుతామో తెలియదు ఇక్కడ. దానికోసం ఎందుకు ఇంత దీనిలో కూరుకుపోయి, ఈ కర్మల్లో కూరుకుపోయి, లోభితనంలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతూ దీనివల్ల ఏం బాగుంటున్నట్లు అశాంతి, అలజడి, ఆందోళన తప్ప, బాధ తప్ప. దీన్ని అర్థం చేసుకుని దీని నుంచి కాస్త బయటపడి మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. తర్వాత చూసినట్లయితే అప్రకాశో అప్రవృత్తిచ్చ ప్రమాదో మోహయవశ, తమోగుణం యొక్క లక్షణాలని, తమోగుణం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మనకి ఇక్కడ చెప్తున్నారు. అప్రకాశో అన్న మాట ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇక్కడ మనకి సత్వగుణం చూసినట్లయితే ప్రకాశ అన్నారు, ఇక్కడ అప్రకాశము అన్నారు అన్నమాట. అప్రకాశం అంటే ఏంటి అంటే వాటికి సంబంధమైనటువంటి విషయాలు, శబ్ద, స్పర్శ, రూపరసగంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరైనటువంటి రీతిలో వాటికి సంబంధమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం స్పష్టంగా గ్రహించటం అన్నమాట. అది ఆధ్యాత్మిక జ్ఞానం కూడా కావచ్చు. దాన్ని చక్కగా గ్రహించగలగటం అన్నమాట. ఒకసారి విన్నంతనే వెంటనే దాన్ని లోపల అర్థం చేసుకుని దాన్ని లోపల స్థిరపరచుకోగలగటం. అలాగే ఒకసారి చూస్తే చాలు దాన్ని లోపల గుర్తుంచుకునేలాగా చేయటం అన్నమాట. ఇవన్నీ కూడా ప్రకాశము అనబడుతున్నాయి. సత్వగుణం యొక్క లక్షణం అదైతే, ఇక్కడ తమో గుణమైన లక్షణం ఏంటంటే దానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి లక్షణం అన్నమాట. అప్రకాశో, అప్రకాశం అంటే ఏంటి? ఈ ఇంద్రియాలకు సంబంధమైనటువంటి విషయాల్ని వీళ్ళు వెంటనే గ్రహించలేరన్నమాట. చదువుకునేటటువంటి పిల్లలు కూడా ఉంటారు, వాడికి ఎన్నిసార్లు చెప్పినా కానీ అసలు తలకెక్కటం లేదు అంటారు. వాడు వింటున్నట్టు ఉంటాడు కానీ అసలు వాడు వినిపించుకోడు, వాడెప్పుడు కూడా వినిపించుకోడు. వాడికి ఇంత చెప్పినా కానీ అసలు వాడికి ఎక్కదు. మరి ఏం చేస్తూ ఉంటాడు? ఎక్కడెక్కడో ఏదో ఆలోచించుకుంటాడు. పరధ్యానము అంటారన్నమాట. దీన్నే ప్రమాదం అన్నమాట వాడుతున్నారు. పరధ్యానం అన్నమాట. ఏదో ఆలోచించుకుంటూ ఉంటాడు అన్నమాట. ఏదో ఆలోచించుకుంటున్నప్పుడు ఆ వినేటటువంటిది కూడా అర్థం కాదు కదా. అలాంటి వాళ్లకు ఇంకా శ్రవణం చేయటం అనేటటువంటిది కూడా వాళ్ళకి కష్టమే అవుతుంది అన్నమాట. అంటే ఆత్మబోధ శ్రవణం చేస్తున్నప్పుడు కూడా కూర్చుని ఉంటారు తప్ప మనసు ఎక్కడో ఉంటుంది. ఏదో ఆలోచించుకుంటూ ఉంటారన్నమాట. రకరకాలుగా ఉంటారన్నమాట.
అంటే పరధ్యానంలో ఉన్నారు అనేటటువంటిది అన్నమాట. తర్వాత అప్రవృత్తిచ్చ, ఇక్కడ మనకి చూసినట్లయితే రజోగుణంలోనేమో ప్రవృత్తి అన్నారు, ఇక్కడ అప్రవృత్తి అన్నారు. రజోగుణంలో ప్రవృత్తి అంటే ఏంటి? ఎప్పుడు కూడా కర్మలు కొరిగిపోయి ఉండటం అన్నమాట. ఏదో పని చేస్తూ ఆ పని ఈ పని అని అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఉంటారనమాట. అది వీళ్ళ కాళ్ళకి ఎప్పుడు కూడా నిలకడ అన్నది ఉండదు, ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటారు అనేది మీరు విని ఉంటారు కదా. తమో గుణం ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళు పనులు చేయరు. పనులు చేయాలి అంటే వీళ్ళకి కుదరదు. ఎందుకు కుదరదు అంటే మోహం. ఏమిటి మోహం అంటే నిద్ర, బద్ధకము, అలసత్వం అన్నమాట. ఎక్కువ బద్ధకంగా ఉంటారన్నమాట. మొద్దులాగా అంటారు చూడండి. వీడు ఎందుకు పనికిరాడు, ఒట్టి మొద్దు అంతే, తిని పడుకుంటాడు తప్ప ఎందుకు పనికిరాడు వీడు, మొద్దులా అంటారు చూడండి. అలాంటి లక్షణం ఉన్నవాడు కూడా ఎప్పుడు కూడా ఆత్మజ్ఞానం శ్రవణం చేయటానికి, మననం చేయటానికి, ఆ దృష్టి ఏర్పరచుకుని ధ్యానం చేయటానికి కూడా వాళ్ళు పనికిరారు అనేటటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. మోహం అంటే అదే, అలసత్వము, నిద్ర, బద్ధకము, ఇవన్నీ కూడా అన్నమాట. ప్రమాదం అంటే ఏంటి? పరధ్యానం అన్నమాట. ఏదో ఆలోచించుకుంటూ ఉండటం అన్నమాట ఎప్పుడు కూడా. దీనివల్ల ఎప్పుడు కూడా వాళ్ళు ఏది గ్రహించలేరు. అటు ఈ బాహ్యమైనటువంటి ప్రపంచానికి సంబంధమైనటువంటి విషయాల్ని వాళ్ళు సరైన రీతిలో గ్రహించలేరు, దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోను లేరు. ఒక మొద్దులాగానే అన్నమాట. ఏ పనులు వాళ్ళకి అప్పచెప్పినప్పటికీ కూడా అది సవ్యంగా జరగదు, ఏది సరైన రీతిలోనూ అర్థం చేసుకోలేరు అన్నమాట. ఇది తమో గుణానికి సంబంధమైనటువంటి లక్షణం అన్నమాట. అంటే కొంతమంది ఉంటారు, మాకు ఎక్కువ నిద్రండి ఎందుకో తెలియదు అంటారు. అంటే వాళ్ళ స్వభావం అలా ఉంది. దానికి అది పోగొట్టుకోవాలి అనుకున్నప్పుడు, తమో గుణం నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు రజస్సు పెంచుకోవాలి అని చెప్తారు పెద్దలు ఎప్పుడు. అంటే అంత బద్ధకము, నిద్ర ఉన్నప్పుడు నువ్వు వెంటనే పనుల్లోకి వెళ్ళాలి. పనుల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే తమో గుణం పోతుంది, ఆ బద్ధకము, అలసత్వము అనేటటువంటి పోతాయి అన్నమాట. బాగా నిద్ర వస్తుందనుకోండి మీకు, వెంటనే ఏం చేయాలి? ఏదైనా ఒక పని, శరీరంతో చేసేటటువంటి, దేహంతో చేసేటటువంటి పనులు ఏవైనా సరే మీరు కల్పించుకుని చేసినట్లయితే అప్పుడు మీరు ఆ తమోగుణం, నిద్ర నుంచి, బద్ధకం నుంచి బయటపడతారన్నమాట. అప్పుడు స్నానం చేసినట్లయితే సత్వగుణంలోకి వెళ్ళటానికి వీలవుతుంది అన్నమాట. హాయిగా ఉంది అని ఆ సుఖం ఏదైతే ఉందో ఆ సుఖం మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చు. ఆ సుఖం అనేటటువంటిది దేనికి సంబంధమైంది? సత్వగుణానికి సంబంధమైంది. అప్పుడు మీ ఇంద్రియాలు కూడా సరైన రీతిలోనే పనిచేస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు మీరు భగవద్గీత చదువుకున్నప్పటికీ కూడా మీరు సరైన రీతిలో దాన్ని అవగాహన చేసుకోవటానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. అంటే తమోగుణం ఉన్నప్పుడు తమోగుణం నుంచి రజోగుణంలోకి మారాలి, అంటే పనులు చేయాలి. అలాగే రజోగుణంలో కూరుకుపోకుండా మరలా సత్వగుణంలోకి మారాలి. ఆ పనులు కాస్త ఆపేసేసి బద్ధకము వదిలిన తర్వాత అప్పుడు కూర్చుని ప్రశాంతంగా మనస్సును ప్రశాంతం చేసుకుని అప్పుడు మీరు ఏదైనా సరే మీరు బాహ్యమైనటువంటి విషయాలు తెలుసుకోవాలన్నా లేదా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకోవాలన్నా కానీ సత్వగుణం అనేటటువంటిది మీకు ఉపయోగపడుతుందన్నమాట. ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ 3 గుణాలని కూడా మనం గుర్తించవచ్చు. గుర్తించటం ఎందుకోసం అంటే మార్చుకోవటం కోసం. గుర్తుంచుకోండి, ఎవరికి ఏ గుణం ఉంది, ఇప్పుడు ఏ గుణంలో ఉన్నాము, ఏ గుణం వృద్ధి చెంది ఉంది అని ఎప్పటికప్పుడే మనం చూసుకుంటూ ఉండవచ్చు. సత్వగుణం అన్నది పొద్దున పూటే ఉంటుంది, ప్రాతకాలంలోనే ఉంటుంది, ఇప్పుడు మనకు ఉండదు అనేటటువంటిది కాదు. ఏ సమయంలోనైనా సరే మీరు ఆయా సమయంలో ఉన్నటువంటి ఆ గుణం ఏదో మీరు గుర్తించుకొని ఆ గుణం నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆహారం విషయంలో కూడా ఒక్కొక్కసారి మీకు ఈ తమో గుణం లక్షణాలు కనపడుతూ ఉంటాయి. మీరు తమో గుణాన్ని కలిగించేటటువంటి ఆహారాన్ని వదిలిపెట్టేసి సాత్విక ఆహారం తీసుకున్నట్లయితే అప్పుడు మీరు
సాత్విక గుణంని వృద్ధి చేసుకున్న వాళ్ళు కూడా అవుతారు అనేటటువంటిది కూడా మనకు భగవద్గీతలో శ్రద్ధాత్రయ విభాగ యోగంలో రేపు మనకు చెప్పబోతున్నారు తండ్రి. సరే, తర్వాత ఇప్పుడు మనకి గుణాలు గుర్తు చేయటం ఎలా అనేటటువంటిది ఈ 3 శ్లోకాల్లో చెప్పారు. ఇప్పుడు 14వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, ఏ గుణము వృద్ధి చెందినప్పుడు మనిషి మరణిస్తే ఏ విధంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది అనేది. అంటే సత్వగుణంలో మరణించితే ఆ జీవుడు ఏమవుతాడు, రజోగుణం ఉండగా మరణిస్తే ఆ జీవుడు ఏ విధమైన ప్రయాణం చేయాల్సి ఉంటుంది, అలాగే తమో గుణంలో ఉండగా మరణిస్తే ఆ జీవి ప్రయాణం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది. మరణం అన్నది తప్పదు. నిజానికి మరి అప్పుడు ఏ గుణం ఉంటుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అనేది, యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే అనేటటువంటిది చెప్తున్నారు ఇక్కడ. సత్వగుణం వృద్ధి చెందినప్పుడు ఆ మనిషి మరణించినట్లయితే ఆ మనిషి ఉత్తమ లోకాలకు, అమలాన్ అంటే నిర్మలమైనటువంటి ఉత్తమ లోకాలకు చేరతాడు అనేటటువంటిది చెప్తున్నారన్నమాట. ఉత్తమ లోకాలు అనేటటువంటివి ఏమిటి అంటే, ఇప్పుడు పుణ్యలోకాలు అంటారు, స్వర్గలోకము, ఈ విధంగా మీరు వినుంటారు కదా. అలాంటి లోకాలకు వెళతారట. సరే, బాగానే ఉంది. ఉత్తమ లోకాలకు ఇవి ఏ విధంగా ఉంటాయట, దేనివల్ల జరుగుతుంది అంటే, ఈ లోకాలకు వెళ్ళటం అనేటటువంటిది ఎలా జరుగుతుందంటే, పుణ్యకర్మలు ఆచరిస్తూ ఉంటారు కదా, సత్కర్మలు చేస్తూ ఉంటారు కదా. ఈ సత్కర్మలు చేసేటప్పుడు దీనివల్ల పుణ్యం అనేటటువంటిది వాళ్లకు పెరుగుతూ ఉంటుంది. పుణ్యము వృద్ధి చెందినప్పుడు, పుణ్యము ఉన్నప్పుడు ఆ పుణ్యలోకాలకు వాళ్ళు వెళ్తారు అనేటటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది కదా. అంటే సత్వగుణం ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా లోక శ్రేయస్సు కోసం ఆలోచిస్తూ ఉంటారు. అదే రజోగుణం అయ్యేటట్లయితే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, స్వార్థం అన్నమాట. అదే తమో గుణం అయ్యేటట్లయితే ఏమవుతుంది, ఆ నిద్ర బద్ధకము వాటిల్లో కూరుకుపోయి ఏదైనా వాళ్ళు పొందాలి అనుకున్నప్పుడు ఎదుట వాళ్లను బాధకు గురి చేసి కూడా పొందటం అన్నది ఆ తమో గుణం యొక్క లక్షణం అన్నమాటది. కానీ సత్వగుణం ఉన్నప్పుడు, సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా లోకం కూడా బాగుపడాలి, లోకులందరూ కూడా సుఖంగా శాంతిగా ఉండాలి, లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి భావనతో వాళ్ళు ఉండటం జరుగుతుంది. అలాగే ఎప్పుడూ కూడా లోక శ్రేయస్సును కోరుతూ ఉంటారన్నమాట. అలాగే సత్వగుణంతో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగానే ఉంటారు, పుణ్యకర్మలే ఆచరిస్తారు. కాబట్టి వాళ్ళు చేసేటటువంటి సత్కర్మాచరణ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళు పుణ్యలోకాలకు వెళతారు అనేటటువంటిది ఇక్కడ మనకు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రమాదం ఏంటంటే, పుణ్యలోకాలకు వెళ్తారు, స్వర్గలోకాలకు వెళ్తారు, బాగానే ఉంది. మనకి భగవద్గీత ఏం చెప్తుందంటే, క్షీణే పుణ్యం మత్స్యలోకం విశంతి, క్షీణే పుణ్యం మత్స్యలోకం విశంతి అని చెప్తుంది. మత్స్యలోకం అంటే ఇదిగో ఈ భూమి. మళ్ళా ఆ పుణ్యం కాస్త అయిపోగానే వీడు చనిపోయిన తర్వాత పుణ్యలోకాలకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ పుణ్యం అనేటటువంటి ఆ మూట ఏదైతే ఉందో అది కాస్త కరిగిపోతుంది అన్నమాట. అది కరిగిపోగానే మళ్ళా
ఇక్కడ మళ్ళా జన్మ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాని మోక్షం పొందటం అన్నది కుదరదు. ఇది గుర్తుంచుకోవాలి. సత్వగుణం మంచిదే, సత్వగుణంలో ఉండాలి, సాత్వికులుగా ఉండాలి అనేటటువంటిది మనం చాలాసార్లు వింటూ ఉంటాం. చాలామంది గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కూడా. ఎప్పుడు కూడా ఆయన చాలా సాత్వికుడు, ఆయన ఎంతో ధర్మాత్ముడు, ఆయన అందరికీ మేలు చేస్తూ ఉంటాడు, ఎప్పుడు కూడా భక్తి భావనతో ఉంటాడు, గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటాడు, పూజలు చేస్తూ ఉంటాడు, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా సాత్విక భావనతో ఉండి ఎవరికొకరికి సహాయం చేస్తూ ఉంటాడు. మనం ఆయనను చూసినప్పుడే మనకి తెలుస్తుంది సాత్వికుడుగా ఉన్నాడు అనేటటువంటిది అని ఇవన్నీ కూడా చెప్తారు. బాగానే ఉంది, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆయన సాత్వికుడే, పరమసాత్వికుడే. అయితే ఆత్మజ్ఞానం లేనప్పుడు ఆ వ్యక్తి ఆ సాత్విక గుణం వృద్ధి చెందినటువంటి ఆ వ్యక్తి ఆత్మజ్ఞానం లేనప్పుడు ఏమవుతాడు అంటే, ఆ సత్కర్మాచరణ వల్ల అతను చేసినటువంటి సత్కర్మాచరణ ఏదైతే ఉందో దానివల్ల అతను పుణ్యలోకాలకు వెళతాడు. పుణ్యాత్ముడు పుణ్యలోకానికి వెళ్ళాడు, స్వర్గలోకానికి చేరాడు అంటారు. అయితే అది కాస్త అయిపోయిన తర్వాత మళ్ళా జన్మ తీసుకుంటాడు. ఇంకా దీనివల్ల వచ్చినటువంటి ఉపయోగం ఏమీ లేదు కదా. కాబట్టి అర్థం చేసుకోవాలి, సత్వగుణం కూడా మనల్ని బందీని చేస్తుంది అనేటటువంటిది అర్థం చేసుకోవాలి. ఇక్కడ బందీని చేస్తుంది, తర్వాత స్వర్గలోకంలో ఆ భోగాలు అనుభవించినప్పుడు మళ్ళీ ఆ భోగాలు అయిపోగానే వచ్చి మళ్ళీ ఇక్కడ మళ్ళా మనకు కథ మొదలవుతుంది. ఇది ఇక్కడ మనకు సత్వగుణంలో మరణించినటువంటి వ్యక్తి ఏమవుతాడు అనేటటువంటిది ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. అలాగే తర్వాత రజోగుణంలో మరణించినప్పుడు ఏమవుతారు అనేటటువంటిది, రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీన స్తమసి మూఢయోనిషు జాయతే. ఈ శ్లోకంలో రజోగుణం గురించి తమోగుణం గురించి కూడా రెండు చెప్తున్నారు. రజోగుణము వృద్ధి చెందినప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు అనేటటువంటిది, రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయితే ప్రలీన స్తమసి మూఢయోనిషు జాయితే. ఈ కర్మలలో కూరుకుపోయినటువంటి వాళ్ళు, పూర్తిగా కర్మలలో కూరుకుపోయినటువంటి వాళ్ళు, రజోగుణంలో ఉన్నవాళ్ళు కర్మలలో కూరుకుపోతారు అనేటటువంటిది కదా మనం చెప్పుకున్నాము. ఇలా కూరుకుపోయినటువంటి వాళ్ళు, కర్మల పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతారంటే మళ్ళా కర్మలు చేయటానికి మళ్ళా ఇక్కడ జన్మ తీసుకుంటారు అనేటటువంటిది మనకు చెప్తున్నారు. అంటే పనులు చేస్తూ ఉంటారు, మళ్ళా పుడతారు, మళ్ళా పనులు చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అవి ఏ పనులైనప్పటికీ కూడా ఆ పనులన్నిటి వల్ల కూడా ఏమవుతుంది అంటే అశాంతి, అలజడి, ఆందోళన అనేటటువంటిది కూడా మనం చెప్పుకున్నాం కదా. అలాగే ఇక్కడ తమో గుణం వృద్ధి చెంది ఉన్నప్పుడు మరణం సంభవించినట్లయితే ఆ మరణించినటువంటి వాడు ఏమవుతాడు అంటే మూఢయోనిషు జాయితే అనేది చెప్తున్నారు. అంటే వివేకహీనమైనటువంటి జన్మలు పొందుతాడు, అంటే బుద్ధి లేనటువంటి జన్మలు అన్నమాట. అంటే వాళ్ళ ఆయా జీవులకు బుద్ధి అనేటటువంటిది ఉండదు, అంటే ఒక వివేక శక్తి అనేటటువంటిది ఉండదు. ఏమిటి అవి అంటే పశుపక్షాది కీటకాది జన్మలు అన్నమాట. అలాగే వృక్షాలు కూడాను ఈ జన్మలు తీసుకుంటారు అనేటటువంటిది చెప్తున్నారన్నమాట. ఇవి కేవలము అవి ఎందుకు పుట్టినావో ఆ అనుభవం పొందుతూ ఉంటాయి తప్ప దాని నుంచి బయటపడటానికి ఆస్కారం లేదు. అలాగే వాటి గురించి అవి తెలుసుకోవటానికి కూడా వాటికి అవకాశం లేదన్నమాట. కేవలము ఆ ప్రారంధం ఏదైతే ఉందో ఆ ప్రారంధం అనుభవిస్తూ ఆ జన్మలు పొందుతూ ఉంటాయి అన్నమాట. మూఢ జన్మలు అంటారన్నమాట.
కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటి? మరణ సమయంలో మనం ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది. ఏ గుణంతో ఉండాలనుకుంటున్నారు ఇప్పుడు? ఏ గుణంతో ఉన్నా కానీ ప్రమాదమే, గుర్తుంచుకోండి. ఈ గుణాలతో సంబంధం లేకుండా గుణాలకు అతీతంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా నీవుగా ఉన్నప్పుడు మాత్రమే మరలా జన్మ లేకుండా చేసుకోవటానికి వీలవుతుంది. ఈ జనన మరణ చక్రం నుంచి నువ్వు బయటపడాలి అని అనుకున్నప్పుడు ఈ 3 గుణాలకు కూడా అతీతమైనటువంటి, గుణాతీతుడమైనటువంటి, ఈ గుణాలకు ద్రష్టమైనటువంటి, సాక్షి చైతన్య స్వరూపమైనటువంటి నీవుగా ఉండటం అనేటటువంటిది ఒక్కటే మార్గము. అలా కాకుండా ఈ 3 గుణాల్లో ఏ గుణమైన వృద్ధి చెంది ఉన్నప్పుడు నువ్వు మరణించినప్పుడు 3 గుణాలు కూడా నీకు ప్రమాదమే అవుతాయి. సత్వగుణం వృద్ధి చెందినప్పుడు దేవతాలోకాలకు వెళతావు, అక్కడ ఆ భోగాలు అనుభవిస్తావు. నిజానికి మళ్ళా క్షీణే పుణ్యం మత్స్యలోకమి సంతితే అన్నప్పుడు మరలా నువ్వు జన్మ తీసుకోవాల్సి వస్తుంది. రజోగుణం వృద్ధి చెందినప్పుడు నువ్వు మరణించినట్లయితే ఆ కర్మల్లోనే కూరుకుపోయేటటువంటి జన్మలు మళ్ళా నీకు వస్తాయి అనేటటువంటిది. అలాగే తమోగుణం వృద్ధి చెందినప్పుడు మరణించినట్లయితే పశుపక్షాది కీటకాది జన్మలు నువ్వు తీసుకుంటావు. వివేకం లేనటువంటి ఆయా జీవులు ఇప్పుడు ఎలా జీవిస్తున్నాయో అనేటటువంటిది మనకు తెలుసు. ఆ బాధలన్నీ కూడా నువ్వు అనుభవించాల్సి వస్తుంది అనేటటువంటిది ఇక్కడ మనకు తండ్రి చెప్తున్నారన్నమాట. తర్వాత శ్లోకంలో కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. ఇక్కడ ఈ శ్లోకంలో ఈ యొక్క గుణాల యొక్క ఫలం ఏమిటి అనేటటువంటిది చెప్తున్నారు. 3 గుణాలకు సంబంధంగా ఫలాన్ని గురించి చెప్తున్నారన్నమాట. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం అనేది చెప్తున్నారన్నమాట. సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. మనసు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా సత్కర్మలే ఆచరణలో పెడుతూ ఉంటారు. సత్కర్మ ఆచరణ. కర్మణ సుకృతస్యాహు, సుకృత కర్మలు అంటే ఇక్కడ శ్రేష్టమైనటువంటి కర్మలు, లోకానికి ఉపయోగపడేటటువంటి కర్మలు అన్నమాట. లోకానికి ఉపయోగపడేటటువంటి కర్మలు, సత్కర్మలు ఆచరిస్తూ ఉంటారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు పొందేటటువంటి ఫలం ఏదైతే ఉందో ఆ ఫలం నిర్మలమైనటువంటి ఫలం. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా కాస్త సుఖంగా శాంతిగా ఉండటానికి వీలవుతుంది. అంటే మనస్సులో అలజడి, ఆందోళన, అశాంతి, బాధ, భయము ఇలాంటివి ఏవి కూడా ఉండవు. ఎందుకు ఉండవు అంటే వాళ్లకు ఈర్ష్య, అసూయ, ద్వేషము ఇలాంటివి ఉండవు కాబట్టి. రజోగుణం ఉన్న వాళ్ళకైతే ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము, కపటము, శత్రుత్వము, ఇతరులు చెడు చూడటము, దాని గురించి ఆలోచించటము, విమర్శించటము, ఇంకా వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగి తేలుతూ ఉండటము, స్వార్థంతో ఉండటము, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇవేవి కూడా సత్వగుణం వాళ్ళకి ఉండవు. ఇవేవి కూడా ఉండవు కాబట్టి వాళ్ళ మనసు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటుంది. అనామయం అంటే ఏ మానసిక వ్యాధి కూడా ఉండదు వాళ్ళకు. మనసు ఎప్పుడు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు పొందేటటువంటి ఫలం ఏది? నిర్మల ఫలము అనేది ఇక్కడ చెప్తున్నారన్నమాట. రజస్తు ఫలం దుఃఖం. రజోగుణము ఏదైతే ఉందో దీని యొక్క ఫలం ఏమిటంటే దుఃఖమే. ఎప్పుడు కూడా కర్మల్లో కూరుకుపోతున్నప్పుడు ఇది దుఃఖం కాక ఏముంది? నిజానికి ఏదో కాస్త నాకు లాభం వచ్చిందని అనుకున్నప్పటికీ కూడా దాని వెనకాలే ఏముంటుంది? నష్టం అన్నది ఉండనే ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి.
వాటిల్లో మునిగి తేలుతూ ఉన్నప్పుడు నీకు దుఃఖం కాక ఏముంది? ఎప్పుడు కూడా అలజడి, ఆందోళన, బాధ, భయము, ఆవేశము, ఆక్రోశము, అసహనము, అసంతృప్తి ఇవన్నీ కూడా గూడు కట్టుకుపోయి ఉంటాయి మనసులో అన్నమాట. ఎప్పుడు కూడా దుఃఖమే వీళ్ళకి. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. రజస్తు ఫలం దుఃఖం, అజ్ఞానం తమసః ఫలం. తమో గుణం యొక్క లక్షణం ఏంటంటే అజ్ఞానము. వీళ్ళు ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోలేరు ఎప్పుడూ కూడా. ఎందుకని? మోహంలో కూరుకుపోయి ఉంటారన్నమాట ఎప్పుడూ కూడా. అలాగే ఎప్పుడు కూడా పరధ్యానం, ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కోసారి అసలు ఏ ఆలోచన లేకుండా నిద్ర, బద్ధకం వీటిల్లో కూరుకుపోయి ఉంటారన్నమాట. అలసత్వం, ఇప్పుడు ఏం చేద్దాంలే, రేపు చూసుకుందాంలే, ఇప్పుడు నిద్ర వస్తుందిలే, బద్ధకంగా ఉందిలే, అబ్బా ఇప్పుడు అంత దూరం ఎవరు వెళ్తారులే, ఇప్పుడు అదంతా ఎవరు వింటారులే, ఇప్పుడు ఏం వద్దులేవు, ఇలాగ ఉంటుందన్నమాట ఇదంతా కూడా. దానికి ఏవో సాకులు చెప్తూ ఉంటారు. మీకు బద్ధకం అంటే ఒప్పుకోరు, నాకేం బద్ధకం లేదు ఇప్పుడు అని ఏదో చెప్తూనే ఉంటారన్నమాట. దానికి ఏవో రకరకాల సాకులు చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా అజ్ఞానం పోగొట్టుకోవటానికి సిద్ధంగా ఉండరు ఎప్పుడు కూడా. కాబట్టి వాళ్ళకి ఏంటి, ఎప్పుడు కూడా తమో గుణానికి అజ్ఞానమే ఫలం అన్నమాట. నిజానికి అంతకన్నా దుఃఖమైనది ఏముంది? ఎప్పుడు కూడా ఏది తెలుసుకోవాలో అది తెలుసుకున్నప్పుడు ఈ మానవ జన్మ వృధా చేసుకోవటం అనేది జరుగుతుంది కదా. మానవ జన్మ అనేది ఎందుకు వచ్చింది? పశుపక్షాది కీటకాది జన్మలు ఇక్కడ 84 లక్షల జీవరాశిలో మానవ జన్మ నీకు వచ్చింది అంటే దాని అర్థం ఏమిటి? నీవు ఈ దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపం అని తెలుసుకుని ఆత్మస్వరూపంగా నీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో నీ లక్షణాలను నువ్వు తెలుసుకుని నీవుగా ఉండాలి. ఈ దేహానికి గోచరించేటటువంటి ఈ ప్రపంచానికి కూడా దీనంతటికీ కూడా నేను ద్రష్టనై ఉన్నాను అని, ద్రష్టగా ఆలోచనలకు కూడా నేను సాక్షినై ఉన్నాను అని, సాక్షి చైతన్య స్వరూపంగా నిరాకారమైనటువంటి, నిర్గుణమైనటువంటి, నిరవయవుడమైనటువంటి, నిర్వికారుడమైనటువంటి నిన్ను నీవు తెలుసుకొని నీవుగా ఉండాలి. అలా నీవుగా ఉండటం అన్నదాన్ని ఆ విధంగా నువ్వు అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఆ చివరి క్షణాల్లో కూడా నువ్వు అలా ఉండటానికి కుదురుతుంది. అలా కానప్పుడు అప్పుడెప్పుడో చూసుకోవచ్చు అంటే అది సాధ్యమయ్యేది ఏం కాదు. నిజానికి ఏదో ఒక గుణం నిన్ను ఆవరించి ఉంటుంది, గుర్తుంచుకో. ఏదో గుణం అప్పుడు వృద్ధి చెందే ఉంటుంది, గుర్తుంచుకో. ఏ క్షణంలో మరణం అన్నది సంభవిస్తుందో ఎవరికి తెలుసు? ఆ సమయానికి మనం సిద్ధంగా ఉండాలి అనుకున్నప్పుడు ప్రతి క్షణము కూడా మనం జాగరూకతతో ఉండాలి, ఎరుకతో ఉండాలి. నేను ఈ దేహం కాదు, నేను దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని నేను అని, దేహం కాదు అని విడగొట్టుకొని ఆత్మస్వరూపంగా నీవు ఎంతటివాడివి, ఎట్టివాడివి అనేటటువంటిది, నీ లక్షణాలు ఏమిటి అనేటటువంటిది తెలుసుకొని దేహానికే పరిమితమై లేను, నేను చైతన్య స్వరూపమైనటువంటి నేను అనంతమై ఉన్నాను, సర్వవ్యాపకమై ఉన్నాను అని ఆ విధంగా నీ లక్షణాలను నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపాన్ని నేను, ఆనంద స్వరూపాన్ని, సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని నేను, సచ్చిదానంద స్వరూపాన్ని నేను అని ఆ విధమైనటువంటి నిన్ను నీవు తెలుసుకుని నిరంతరము కూడా నీ చింతనలో నీవు, నీ ధ్యానంలో నీవు, నీ స్మరణలో నీవు నీ లక్షణాలను స్మరించుకుంటూ నీ లక్షణాల ప్రకారంగా నీవు ఉన్నప్పుడు మాత్రమే ఈ మృత్యు అన్నది నాకు లేనే లేదు అనేది నువ్వు తెలుసుకుని రేపు మృత్యువాత పడబోతున్నటువంటి ఈ దేహానికి కూడా నేను సాక్షిని అని ఆ విధంగా నీవు లోపల ఈ జ్ఞానం స్థిరపరచుకున్నప్పుడు మాత్రమే ఈ జన్మ బంధం నుంచి, ఈ జనన మరణ చక్రం నుంచి నీవు బయటపడటానికి వీలవుతుంది అనేటటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. తర్వాత సత్వాత్ సంజాయితే జ్ఞానం రజసో లోభయవశ ప్రమాదమోహౌ తమసో భవతో అజ్ఞానమేవశ.
ఒక్కసారి మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో. సత్వాత్ సంజాయితే జ్ఞానం రజసో లోభయవశ ప్రమాద మోహౌ తమసో భవతో అజ్ఞానమేవశ. సత్వగుణం వల్ల జ్ఞానం కలుగుతుంది. ఏ జ్ఞానం కలుగుతుంది? ఈ జ్ఞానేంద్రియాలకు సంబంధమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. శబ్దస్పర్శ రూపరసగంధాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధమైనటువంటి బాహ్యమైనటువంటి విషయాలకు సంబంధమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అన్నమాట. ఎందుకని? ఈ ఇంద్రియాలు ఎంతో స్పష్టంగా పనిచేస్తూ ఉంటాయన్నమాట. నీకు ఇంద్రియ జ్ఞానం అనేటటువంటిది ఎంతో స్పష్టంగా ఉంటుంది. ఎందుకని ఉంటుంది అంటే మనస్సు నిర్మలంగా ఉంటుంది కాబట్టి. సత్వగుణంలో మనస్సు నిర్మలంగా ఉంటుంది. అక్కడ ఈర్ష్య అసూయ ద్వేషాలు ఇలాంటివి ఏవి ఉండవు కాబట్టి మనస్సు నిర్మలంగా ఉంటుంది కాబట్టి అప్పుడు నువ్వు ఈ ఇంద్రియాల ద్వారా ఇంద్రియ విషయాలను ఇంద్రియ జ్ఞానాన్ని నీవు చక్కగా గ్రహించటానికి వీలవుతుంది. కాబట్టి సత్వగుణం అనేటప్పుడు ఎప్పుడైతే ఉందో అప్పుడు నువ్వు జ్ఞానం పొందటానికి వీలవుతుంది. బాహ్య విషయాలకు సంబంధమైనటువంటి జ్ఞానం. అదే సత్వగుణాన్ని నీవు ఆత్మజ్ఞానం పొందాలి అనేటటువంటి భావనతో ఆత్మజ్ఞానం పొందటానికి నువ్వు ప్రయత్నించినట్లయితే అది నీకు ఉపయోగపడుతుంది. సత్వగుణాన్ని అలా ఉపయోగించుకోవాలి. అంతేగాని కేవలము నాకు మానసిక ప్రశాంతత ఉంటుంది, నేను వెంటనే గ్రహించగలుగుతాను ఇవన్నీ కూడా అని నువ్వు బాహ్య విషయాల్లోనే కూరుకుపోయి ఓ చదువు తర్వాత ఒక చదువు, ఒక డిగ్రీ తర్వాత ఒక డిగ్రీ, ఒక భాష తర్వాత ఒక భాష, ఒక భాష తర్వాత ఒక భాష, ఇలాగే ఎన్నో 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 నేర్చుకుంటూ ఎన్నో విషయాలు నేర్చుకుంటూ నాకు అన్నీ తెలుసు ఇక్కడ ఈ ప్రపంచంలో అంటూ అవన్నీ ఏకరువు పెడుతూ నేనెంతో గొప్ప జ్ఞానిని అనుకుంటే ఆ జ్ఞానం అన్నది ఎందుకు కూడా పనికిరానటువంటి జ్ఞానమే. అంతే. మరలా అది నీకు జన్మకు కారణమవుతుందే తప్ప నువ్వు సుఖంగా శాంతిగా ఆనంద స్వరూపమని నువ్వు తెలుసుకోవటానికి వీలయ్యేటటువంటి జ్ఞానం కానే కాదు కదా. దీన్ని అర్థం చేసుకుని నీకు మనస్సు ఆ విధంగా ప్రశాంతంగా ఉంటే అక్కడ ఏ అలజడి ఆందోళన ఇవేవి కూడా లేకుండా ఈర్ష్య అసూయ ద్వేషాలు లేకుండా ఉంటే నిజంగా ఆ సత్వగుణం అనేటటువంటిది ఎంతో గొప్పది అనేది, నీకున్నటువంటి ఆ గుణం ఎంతో గొప్పది అనేది ఆ విధంగా ఆ గుణాన్ని నీవు గుర్తించి నీలో ఉన్న ఆ గుణాన్ని నువ్వు గుర్తించి ఆ గుణాన్ని నీవు ఆత్మజ్ఞానం పొందటానికి నువ్వు ఉపయోగించుకున్నట్లయితే అప్పుడు నిజానికి ఇంకా నువ్వు ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడతావు. ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలి. తర్వాత రజస్సు లోభయవశ. రజోగుణం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఇందాక చెప్పుకున్నాము, లోభితనం అన్నమాట. ఇంకా పోగేసుకోవాలి, ఇంకా పోగేసుకోవాలి, దానికోసం ఏదో తపన పడాలి, తాపత్రయపడాలి, ఎవరిదో ఒకటిది మనం సంపాదించేసుకోవాలి, ఎవరిదో ఒకటిది లాక్కోవాలి, ఆక్రమించుకోవాలి, కబ్జా చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ప్రమాద మోహౌ తమస్సో భవతో అజ్ఞానమేవశ. ఇక్కడ తమో గుణం గురించి చెప్తున్నారు. మళ్ళా తమో గుణం అనేటటువంటిది పరాకు వల్ల వస్తుందన్నమాట. అంటే పరధ్యానం అన్నమాట. ఎప్పుడు ఏదో ఆలోచనలు అవన్నీ కూడాను. అలాగే తర్వాత మోహం. మోహం అంటే ఈ నిద్ర, బద్ధకము, అలసత్వము వీటిల్లో కూరుకుపోయి ఓ మొద్దులాగా అలాగ పడి ఉండటం అన్నది అనమాట. ఇది వాటిల్లో కూరుకుపోవటం అన్నమాట. బయటికి రావాలి అనిపించదు వీళ్ళకి. స్నానం చేయటం కూడా బద్ధకమే. అంత బద్ధకస్తులు అన్నమాట వీళ్ళు. అలాగే ఇక్కడ అజ్ఞానం అనేటటువంటిది ఇంకేది తెలుసుకోవటానికి వీలు కాదు కదా వాళ్ళకు. కాబట్టి ఎప్పుడు కూడా అజ్ఞానంలోనే కూరుకుపోతూ ఉంటారు అనేది మళ్ళా చెప్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఈ శ్లోకాలన్నింటిలోనూ కూడా మనకు చెప్పిన దాన్నే మళ్ళీ ఇంకొక రకంగా చెప్తున్నారు. చెప్పిన విషయాన్నే మళ్ళా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? మళ్ళా చెప్పటం అనేటటువంటిది నిజానికి దోషం అంటారు, పునరుక్తి దోషం అంటారు. కానీ బ్రహ్మ విద్య దగ్గరకు వచ్చేటప్పటికి అది పునరుక్తి దోషము అవ్వదు. మళ్ళా చెప్పాలి అనేది ఏదైతే ఉందో అదే ఇక్కడ మనకు భగవంతుడు ఈ విధంగా మరలా చెప్తున్నారు అన్నమాట. ఈ అధ్యాయంలో కూడా భూయ అని మరలా చెప్తున్నాను అంటున్నాడు. పరం భూయ ప్రవక్ష్యామి, మరలా చెప్తున్నాను అని మొదలుపెట్టారు.
అలాగే ఈ శ్లోకాలు కూడా మరలా చెప్తున్నారు అన్నమాట. చెప్పిన దాన్నే మరలా చెప్తున్నారు. ఇప్పటికి 3 సార్లు చెప్పారు. నిజానికి చెప్పిన విషయాన్ని మరలా అన్నట్లుగా 3 సార్లు చెప్పారు. ఎందుకు చెప్పారు ఇన్నిసార్లు? ఎందుకు చెప్తున్నట్లు? ఈ గుణాలే మనల్ని ఇక్కడ బంధిస్తున్నాయి అన్నమాట. ఈ గుణాలే జన్మలకు కారణమవుతున్నాయి. ఈ గుణాలను అర్థం చేసుకుని ఈ గుణాలకు అతీతంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నిన్ను నువ్వు తెలుసుకొని నీవుగా ఉండాలి అనేదానికి మనకు చెప్తున్నారు తండ్రి. అంతేగాని ఇదేదో ఊరికే కాలక్షేపానికి వినేటటువంటిది కాదు. గుర్తుంచుకోండి, కాలక్షేపానికి వినేటటువంటిది కాదు, ఆచరణకు తీసుకునేటటువంటి అధ్యాయం ఇది పూర్తిగాను. ఇవే బంధిస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఎవరైనా జైల్లో బంధించబడ్డాడు అనుకోండి, వాడు బయటకు రావటానికి నిజానికి ఎంత తపన పడతాడు. ఏదైనా ఒక మార్గం ఉంటే చాలు, నేను ఈ జైలు నుంచి బయటపడతాను అని ప్రతిరోజు అనుకుంటాడు కదా. అలాగే లాయర్లను పెట్టుకుంటాడు. డబ్బున్నాళ్ళైతే రకరకాల పెద్ద లాయర్లను పెట్టుకుంటారు. ఏదోటి ఆలోచించండి, ఆ మార్గం ఆలోచించండి, నేను ఈ జైల్లో మగ్గిపోతున్నాను, ఇక్కడ దుర్భరమైనటువంటి బాధ నాకు అనుభవిస్తున్నాను, నేను ఏదో విధంగా నన్ను ఈ బందికానా నుంచి నన్ను బయటపడేయండి, ఈ జైలు నుంచి బయటపడేయండి, ఏదో మార్గం ఆలోచించండి అంటాడు కదా. అలాగే ఇక్కడ ఈ దేహాల్లో చిక్కుబడిపోయి ఉన్నాము. ఈ జన్మ మరణ చక్రంలో పడి నలుగుతూ ఉన్నాము. 84 లక్షల జీవరాశిలో అదృష్టవశాత్తు నిజానికి ఇప్పుడు ఈ మానవ జన్మ వచ్చింది. దానికి తగ్గట్లుగా మన తండ్రి బోధ మనకు అందింది ఈ రోజున. భగవంతుడు చెప్తున్నారు, నిజానికి ఇంతకన్నా మనకి ఏం కావాలి? ఇక్కడ ఎన్నో చేశాము అనుకుంటూ ఉంటారు అందరూ కూడా. అది సాధించాము, ఇది సాధించాము, మా కీర్తి ప్రతిష్టలు చిరస్థాయిగా ఉంటాయి, మమ్మల్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటారు, అందరూ కూడా గుర్తుంచుకుంటారు, మా ఫోటోలు కూడా పెట్టి పూజిస్తూ ఉంటారు, మా విగ్రహాలు కూడా తయారు చేసి పెట్టి అందరూ కూడా పూజిస్తూ దండలేస్తూ ఉంటారు. అయితే ఏమైంది? మరలా నువ్వు ఏదో ఒక జన్మ తీసుకోవాల్సి వస్తుంది కదా. 84 లక్షల జీవరాశిలో క్రిమిటి కీటకాది జన్మలు ఏదో ఒకటి నువ్వు తీసుకోవాల్సి వస్తుంది కదా. నువ్వు ఏ గాడిదగా పుడతావో, కుక్కగా పుడతావో, నక్కగా పుడతావో, పిల్లిగా పుడతావో, బల్లిగా పుడతావో ఎవరికి తెలుసు నిజానికి? ఆ తర్వాత ఎన్ని బాధలు పడాల్సి ఉంటుంది నిజానికి. తండ్రి ఎందుకు చెప్తున్నారు ఇదంతా కూడా ఇంత వివరంగా? మరలా ఎందుకు చెప్తున్నారు? మరలా చెప్తున్నాను అని మరలా ఎందుకు చెప్తున్నారు? మనిషి పుట్టాం కాబట్టి, మనం అర్థం చేసుకుంటాం కాబట్టి చెప్తున్నారు. అలాగే మనలో కూడా ఇక్కడ కొంతమందికి ఏకసంధాగ్రాహులు ఉంటారు. ఇందాక చెప్పినట్లు సత్వగుణం వృద్ధి చెందినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక్కసారి చెప్తే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, దాన్ని ఆచరణలోనూ పెట్టుకోగలుగుతారు. కొంతమంది ఉంటారు మధ్యమ స్థాయిలో ఉంటారు. వాళ్ళకి ఏదో 2 సార్లు చెప్తే కొంచెం అర్థం చేసుకోగలుగుతారు. ఇంకా కొంతమంది ఉంటారు అధమ స్థాయిలో ఉంటారన్నమాట. అంత తేలిగ్గా అర్థం చేసుకోలేరు. వాళ్లకు కూడా అర్థం అవ్వటానికి తండ్రి ఇన్నిసార్లు చెప్తున్నారు. ప్రతిజ్ఞ చేసి మరలా చెప్తున్నాను అని కూడా చెప్తున్నారు మనకు 18వ అధ్యాయంలో. ఎందుకోసం? మనిషి పుట్టాము అంటే మనకు ఒక అర్హత ఇచ్చారు ఆ తండ్రి, ఒక యోగ్యత ఇచ్చారు ఆ తండ్రి. ఈ గుణాలను అర్థం చేసుకుని ఈ గుణాల నుంచి బయటపడాలి. గుణాతీతుడను నేను. ఈ దేహం గుణాలతో కూడినటువంటిది. ఇదంతా కూడాను, ఈ దృశ్యమంతా కూడా, ఈ మనస్సు, ఈ దేహము, ఈ ప్రపంచమంతా కూడా గుణాలతో కూడినటువంటిది. ఇది త్రిగుణాత్మకమైనటువంటిది. సత్వ రజో తమో గుణాలతో కూడినటువంటిది. ఇదంతా మారేటటువంటిది. ఇది జన్మలకు కారణమైనటువంటిది. దీనివల్ల నువ్వు దుఃఖం అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి దీని నుంచి నువ్వు బయటపడాలి అనుకున్నప్పుడు గుణాతీతుడిగా నిన్ను నువ్వు తెలుసుకొని ద్రష్టగా నువ్వుగా ఉండటం తప్ప వేరే మార్గం లేదు అనే దానికి మనకి ఇంతగా చెప్తున్నారు తండ్రి. అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజస జగన్య గుణవృత్తిస్థ అధో గచ్చంతి తామస. మనకి చెప్పిందే మళ్ళీ ఈ శ్లోకంలో కూడా చెప్తున్నారు. మరణానంతరం
ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మరలా చెబుతున్నారు ఇక్కడ కూడా. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, సత్వగుణం వృద్ధి చెందినప్పుడు సాత్వికులు ఏ విధమైనటువంటి జన్మలు పొందుతారు అంటే ఊర్ధ్వలోకాలకు వెళతారు అనేది చెప్తున్నారు. ఈ ఊర్ధ్వలోకాలు అనేటటువంటివి ఇవన్నీ కూడా ఎలాంటివంటే భోగాలను అనుభవించడానికి ఉపయోగపడేటటువంటివి. ఇందాక చెప్పుకున్నాం కదా. అయితే ఈ భోగాలు ఏ విధంగా అనుభవించడానికి ఇక్కడ వీళ్ళకి అవకాశం ఏర్పడింది అంటే ఇక్కడ చేసేటటువంటి సత్కర్మలు పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఊర్ధ్వలోకాలకు వెళతారు వీళ్ళు. ఊర్ధ్వలోకాలకు వెళితే మళ్ళా ఆ పుణ్యం కాస్త క్షీణించినప్పుడు మళ్ళా ఇక్కడ జన్మ తీసుకోవాల్సిందే. తర్వాత రజోగుణం వాళ్ళు మధ్యే తిష్టంతి రాజస, రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు, రజోగుణం వృద్ధి చెందగా మరణించినటువంటి వాళ్ళు ఏమవుతారట, ఇక్కడ ఈ కర్మభూమి మీదే మళ్ళా జన్మ తీసుకుంటారట. ఇక్కడ కర్మలు ఆచరించటం ఇది కర్మభూమి, అది పుణ్యభూమి అంటారు, భోగభూమి అంటారు. అయితే ఇక్కడ ఈ కర్మలు ఆచరించడానికి మళ్ళా రజోగుణం ఉన్నవాళ్ళు మళ్ళా జన్మలు ఇక్కడ తీసుకుంటారు. ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం. అదే మళ్ళీ ఈ శ్లోకంలో కూడా ఆ తండ్రి చెప్తున్నారన్నమాట. అలాగే ఈ నిద్ర, బద్ధకము, అలసత్వము, పరధ్యానము వీటిల్లో కూరుకుపోయినటువంటి తమో గుణము వాళ్ళు అధోగతి పాలవుతారు అనేటటువంటిది చెప్తున్నారు. అధోగతి పాలవటం అంటే ఏంటి? నీచ జన్మలు పొందుతారు, పశుపక్షాది కీటకాది జన్మలు పొందుతారు అనేటటువంటిది మళ్ళా చెప్తున్నారన్నమాట. దీన్ని బట్టి మనం స్పష్టంగా అవగాహన చేసుకోవాలి. ఈ 3 గుణాలను కూడా అధిగమించి, ఈ 3 గుణాలు కూడా నేను కాదు, గుణాతీతుడనైనటువంటి ఆత్మస్వరూపం నేను, కేవలము ఆత్మస్వరూపము, నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపమై ఉన్నాను, ఆనందస్వరూపమై ఉన్నాను, సచ్చిదానంద స్వరూపమై ఉన్నాను నేను. ఆ విధంగా నిన్ను నీవు ప్రతి క్షణము కూడా అలా చూసుకోవటానికి ప్రయత్నం చేయాలి. దానికి ఒక్కటే మార్గం. ఏమిటి ఆ మార్గం అంటే ద్రష్టగా ఉండటం అన్నది ఒక్కటే మార్గం అంతే. మరి ఇంకా దేని వల్ల కూడా నువ్వు గుణాతీతుడిగా నువ్వు ఉండలేవు. ఈ గుణాలన్నీ కూడా దృశ్యము. ఈ గుణాలతో కూడినటువంటి ఈ ప్రకృతి ఏదైతే ఉందో, మనస్సు, దేహము, ఈ ప్రపంచము, ఇదంతా కూడా గుణాలతో కూడి ఉంది. ఇవి మారుతూ ఉంటాయి, ఇవి జన్మలకు కారణమవుతున్నాయి. ఇదంతా కూడా దృశ్యము, ఇదంతా కూడా ప్రకృతి. ఈ దృశ్యానికి నేను ద్రష్టనై ఉన్నాను అని ద్రష్టగా గమనించేవాడిగా నిరంతరము కూడా గమనికగా నీవు ఉన్నట్లయితే నీవుగా ఉండటానికి వీలవుతుంది. అది నీవు అలవర్చుకున్నట్లయితే నిరంతరము కూడా ప్రయత్నం చేసి నేను ద్రష్టనై ఉన్నాను, నేను సాక్షి చైతన్య స్వరూపమై ఉన్నాను, ఈ దృశ్యమంతటినీ కూడా ఆలోచనల దగ్గర నుంచి, ఈ దేహ కదలికల దగ్గర నుంచి ప్రతి దాన్ని కూడా నేను గమనించేవాడిని అని గుణాలకు అతీతమైనటువంటి ద్రష్టమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నిన్ను నీవు అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ, అనుభవపూర్వకంగా నిన్ను నీవు గమనించుకుంటూ, వీటన్నిటినీ గమనించేటటువంటి నిన్ను నీవు గమనించుకుంటూ, నేను అలా ఉన్నానా లేదా, గమనికగా ఉన్నానా లేదా అని నిన్ను నీవు గమనించుకుంటూ
నీ లక్షణాల ప్రకారంగా నిన్ను నీవు అనుభవంగా గమనించుకుంటూ అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడటానికి వీలవుతుంది. ఇది అర్థం చేసుకుని మీరందరూ కూడా ఈ దృశ్యానికి నేను ద్రష్టనై ఉన్నాను, క్షేత్రజ్ఞుడనైనటువంటి నేను ఎప్పుడు కూడా నేను ద్రష్టగానే ఉన్నాను, ఎప్పుడు కూడా నేను సాక్షి చైతన్య స్వరూపమే అయి ఉన్నాను, వీటితో సంగమించేవాడిని కాదు, వీటికి వేరుగా నేను ఎప్పుడు కూడా ద్రష్టగానే ఉన్నాను అని ఆ విధమైనటువంటి మిమ్మల్ని మీరు అనుభవంగా గమనించుకుంటూ మీరు ముక్తులే అనేటటువంటిది మీరు తెలుసుకుని మీకు ఏ బంధము లేదు, నిజానికి ఈ గుణాలు ఏవి కూడా నన్ను బంధించటం లేదు, ఈ గుణాలకు వేరుగా నేను ద్రష్టగా ఉన్నాను, నేను ముక్తుడనే అని ఆ విధంగా మిమ్మల్ని మీరు తెలుసుకొని ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో